డిప్రెషన్ నుంచి సూసైడ్కి వెళ్ళే లోపు సూసైడల్ థాట్స్ అసలు మనిషిలో ఎందుకు వస్తాయి డాక్టర్ సారా? మెంటల్ ఇల్నెస్ ఉండాలి, అప్పుడే ఒక మనిషి. మన పరిసరాల్లో ఒక వ్యక్తికి ఇలాంటి సమస్యలు వస్తే హౌ కెన్ యూ బి రెస్పాన్సిబుల్? స్లీప్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలి మనము. ఫుడ్ ఇంటేక్ తగ్గిపోతుంది. సైకియాట్రిక్ మెడిసిన్ ఒకసారి అలవాటు పడ్డాక తర్వాత దాని నుంచి వీన్ ఆఫ్ అవడం కష్టం అంటారు. అది చూసి మేము మెల్లిమెల్లిగా డోస్ తగ్గించి వి విల్ స్టాప్ ఇట్. సడన్ గా స్టాప్ చేయకూడదు. స్టాప్ చేస్తే మళ్ళీ విత్డ్రావల్ సింప్టమ్స్ లాగా వస్తాయి. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. మనస్సు ఉన్నవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇది కవులు రాసిన వాక్యాలు అన్నమాట పాటల్లో. మనసున్న మనిషికి సుఖము లేదంటే అని చెప్పి. కానీ ఒక్కోసారి మనసు తీవ్రంగా గాయపడినప్పుడు, బాధపడినప్పుడు డిప్రెషన్కి లోనవుతారు. చాలా పరిస్థితుల్లో తనువు చాలించాలనే ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్ టు టాక్ అబౌట్. కానీ భారతదేశంలో సూసైడ్ సంఖ్య, అంటే ఆత్మహత్య చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఏమిటి కారణం? డిప్రెషన్కి మరి చికిత్స ఉందని చెప్తారు, కానీ ఆ పాయింట్ వరకు వెళ్ళి గుర్తించకపోవడానికి కారణాలు ఏంటి? ఈ అంశాలన్నిటిపై తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. వీ హ్యావ్ విత్ అస్ కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, అందరికీ బాగా సుపరిచిత డాక్టర్ సారా ఆఫ్రీన్. వారితో మాట్లాడబోతున్నాం. డాక్టర్ సారా ఆఫ్రీన్, ధన్యవాదాలండి సాక్షి స్టూడియోస్కి వచ్చిన. నమస్తే అండి. చాలా కష్టతరమైన ఒక సిచ్యువేషన్. డిప్రెషన్ని గుర్తించడమే చాలా కష్టం. ఏదో కష్టం వచ్చిందిలే, అందరికీ ఉంటాయిలే అని తోసిపడేస్తాం. బట్ డిప్రెషన్ అనేది చాలా సీరియస్ కదండి? యా డెఫినెట్లీ చాలా సీరియస్ మ్యాటర్ అండి అది. సో ఏ విధంగా సీరియస్ అంటే, చాలా పరిస్థితుల్లో వై ఇస్ ఇట్ దట్ పేరెంట్స్ దీన్ని గుర్తించలేకపోవడానికి కారణాలు ఏంటి? ఈ మధ్య డిప్రెషన్ చాలా కామన్ అయిపోయింది. లైక్ ఇట్ మైట్ బీ డ్యూ టు స్ట్రెస్ అనొచ్చు, మన లైఫ్ స్టైల్, మన వాట్ డూ యూ సే, మనం ఎట్లా మేనేజ్ చేస్తున్నామో, మన ప్రాబ్లమ్స్కి ఎట్లా డీల్ చేస్తున్నామో, ఈవెన్ దట్ ప్లేస్ అ మేజర్ రోల్. మన జెనెటిక్స్ కానీ, ఈ ఫ్యామిలీలో ఉంటే ముందు మళ్ళీ ఇప్పుడు ఇట్ క్యాన్ చాలా ఫ్యామిలీ హిస్టరీ ఉంటే చాలా ఈజీగా వస్తుందంటారు ఫ్యామిలీ డిప్రెషన్ అనేది. ఇది జెనెటిక్ గా వస్తుంది, సంక్రమిస్తుంది. డెఫినెట్లీ జెనెటిక్ ఉంటుంది. జెనెటిక్ ఏముంటుందండి అంటే, చాలా మందికి ఏదో హ్యాపీనెస్ ని ఇచ్చేసే బ్రెయిన్ లో ఆ సర్క్యూట్ ఏదో చిన్నగా ఉంటుందని. లేమ్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, డాక్టర్స్ లాంగ్వేజ్ కాకుండా నార్మల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే, ఇట్స్ లైక్ కెమికల్స్ విచ్ ఆర్ ప్లేయింగ్ ఇన్ అవర్ బ్రెయిన్ దట్ ప్లేస్ అ మేజర్ రోల్. సెరోటోనిన్ లెవెల్స్ వెన్ తక్కువ అయిపోతాయి, అప్పుడు మనిషికి స్టార్ట్ అవుతాయి ఇవన్నీ ప్రాబ్లమ్స్. వాట్ డూ యూ సే, ఎండోర్ఫిన్స్ దట్ షుడ్ బి రిలీజ్డ్ ఆన్ ద రెగ్యులర్ బేసిస్, బై ఎక్సర్సైజింగ్ ఆర్ మెడిటేటింగ్, యోగా, డాన్స్, ఎనీ సార్ట్ ఆఫ్ యాక్టివిటీ, వాకింగ్ ఫర్ దట్ మ్యాటర్, 30 to 45 minutes అట్లా చేస్తే మనలో న్యాచురలీ ఈ ఎండార్ఫిన్, సెరటోనిన్ ఈ లెవెల్స్ రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయ్యే లైక్ బికాస్ ఆఫ్ దాట్ ఈ డిప్రెషన్ అదంతా మనకు ఫర్ వాట్ డూ యూ సే ఎక్కువ వీ కెన్ హ్యాండిల్ దట్. డిప్రెషన్ నుంచి సూసైడ్కి వెళ్ళే లోపు సూసైడల్ థాట్స్ అసలు మనిషిలో ఎందుకు వస్తాయి డాక్టర్ సారా? సూసైడ్ నెసెసరీ కాదు మనకు. మెంటల్ ఇల్నెస్ ఉండాలి, అప్పుడే ఒక మనిషి సూసైడ్ చేసుకుంటాడు అని దట్ ఈస్ నాట్ నెసెసరీ. ఓకే, వితౌట్ మెంటల్ ఇల్నెస్ ఆల్సో పర్సన్ క్యాన్ ఎంగేజ్ ఇన్ టు సూసైడ్. అది మనకి ఎట్లా ఉంటుందంటే, ఇంపల్సివ్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఫైనాన్షియల్ లాస్ వచ్చింది అండ్ కోపప్ చేయలేకపోతున్నాడు ఆ మనిషి, లేకపోతే ఒక లవ్ ఫెయిలియర్ అయింది, క్రానిక్ ఇల్నెస్లో డీల్ అవుతున్నాడు ఆ మనిషి, హీఈస్ ఫేసింగ్ అ క్రానిక్ ఇల్నెస్ లైక్ క్యాన్సర్ ఆర్ సమ్ అదర్ ఇల్నెస్ వేర్ హీఈస్ బికమింగ్ అ బర్డెన్ టు ద ఫ్యామిలీ, హీఈస్ ఫీలింగ్ హోప్లెస్, వర్త్లెస్, ఓకే, అండ్ హెల్ప్లెస్గా ఫీల్ అవుతున్నాడు, ఇది క్యూర్ అవ్వదు అన్నట్టు. వెన్ హీ ఫీల్స్ ఐ కాంట్ షేర్ దిస్, ఇట్స్ బికమింగ్ అ బర్డెన్ టు మై ఫ్యామిలీ, అట్లాంటి టైంలో సమ్టైమ్స్ ఇట్ మైట్ బి అన్ ఇంపల్సివ్ యాక్ట్ ఆర్ ఇట్ మైట్ బి అ ప్లాన్డ్ యాక్ట్. ఒక ప్లాన్డ్ యాక్ట్ ఉంటే ఒకవేళ హీల్ బి లైక్, మనం చాలా చుట్టుపక్కల ఉండే వాళ్ళు వీ షుడ్ బి మోర్ కాషియస్ విత్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్. ఆస్తులు ముందే రాసిస్తారు, రైట్, ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడతారు, రిలేటివ్స్తో మాట్లాడతారు, లాస్ట్ కాల్ అన్నట్టు మాట్లాడతారు, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, ఐ మే ఆర్ ఐ మే నాట్ బీ దేర్. యా ఎగ్జాక్ట్లీ, అట్లాంటి మాటలు చెప్పేస్తారు వాళ్ళు. కానీ అవి మామూలుగా ఇమోషనల్ బ్లాక్ మెయిల్ అంటారు మనకి, మన సొసైటీలో అదొక పదం మనం కనిపెట్టాం. అంటే కొంచెం డ్రామాటిక్ గా ఎక్స్ప్రెస్ చేసి బాధని చెప్పుకోలేక కూడా కొంతమంది ఇలా అంటూ ఉంటారు. ఏది సీరియస్ గా తీసుకోవాలి ఎలా తెలుస్తుందండి? హౌ షుడ్ యూ బీ రెస్పాన్సిబుల్? అంటే
మన పరిసరాల్లో ఒక వ్యక్తికి ఇలాంటి సమస్యలు వస్తే హౌ కెన్ యూ బి రెస్పాన్సిబుల్? అదేమంటే ఇప్పుడు మనం ఒక మనిషితో డైలీ ఇంటరాక్ట్ అవుతుంటాం రెగ్యులర్ బేసిస్ మీద, యా. సో అట్లాంటి మనుషులే మనతో ఇమోషనలీ అయిపోతారు. సో ఆ మనుషుల్లో మనము డిఫరెన్స్ చూడాలి. నార్మల్ ఉండే మనిషి సడన్గా హీఈస్ విత్డ్రాయింగ్, హీఈస్ నాట్ టేకింగ్ యువర్ కాల్స్, హీఈస్ అవాయిడింగ్ టు మీట్ యూ. స్లీప్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేయాలి మనము. ఫుడ్ ఇంటేక్ తగ్గిపోతుంది, ఇంట్రెస్ట్ అస్సలు ఉండదు దేంట్లో, వాళ్ళకి మింగిల్ అవ్వరు. సో ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసి దెన్ వీ నీడ్ టు టేక్ హెల్ప్. అది సో మనకు గుర్తించడానికి ఫస్ట్ సిమ్టమ్స్ ఏంటంటే వాళ్ళు నార్మల్గా ఉండే మనిషిలో విత్డ్రావల్, ఎగ్జాక్ట్లీ విత్డ్రా అయిపోతారు సొసైటీ నుంచి, కొంచెం సైలెంట్ అయిపోతారు, స్లీప్ ప్యాటర్న్స్ మారిపోతాయి, నిద్ర పట్టదు వాళ్ళకి, సరిగ్గా తినరు. ఇవన్నీ మారుతూ ఉంటే ఏదో జరుగుతోందని మనం పసిగట్టాల్సిన అవసరం ఉంటుంది. కోపం కూడా వస్తుంటుంది, ఇలాగా ఇరిటబుల్ గా ఉంటారు. నాట్ యాక్చువల్లీ కోపము, ఒక చిన్న సౌండ్ తో కూడా ఇరిటేట్ అయిపోతారు. పిల్లలు సౌండ్ చేస్తుంటారు ఇంట్లో, దే గెట్ ఇరిటేటెడ్ విత్ దాట్. అట్లా ఇరిటబుల్ గా ఉంటారు. సో మోర్ దాన్ కోపం యూ కెన్ సే యాజ్ ఇరిటేషన్. ఇరిటబుల్. ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి ఏదో కెమికల్ పాథలాజికల్ కండిషన్ ఉందని అనుకోవాలి. రైట్. ఆ సమయంలో మామూలుగా కౌన్సిలర్ సైకియాట్రిస్ట్ అందరూ కూడా పేషెంట్ షుడ్ కమ్ బై దేర్ ఓన్ విల్ అంటారు. బట్ మనం ఏ పరిస్థితుల్లో తీసుకెళ్లి వాళ్ళని చూపించాలి లేదు సంప్రదించమని సలహా ఇవ్వాలి అంటే psychologists are always particular that the therapy session should be scheduled. No, but the patient will not come willingly, no. Adi. Yeah, the patient, what happens at that time, they'll not have much interest about themselves. Adi. Kabatti వాళ్ళకి నాలెడ్జ్ ఉన్న చాలా మంది పోరు ముందుకి. అట్లాంటి టైంలో whoever is close to them, motivate they should motivate and they should encourage them to solve their problem. They should say them it's just like mental health illness is just like any other illness, any other physical illness. ఖచ్చితంగానండి అట్లా తీసుకోవాలి. ఇట్స్ లైక్ మనకు హార్ట్ అటాక్ ఎట్లా వస్తుంది, లేకపోతే షుగర్, బీపీ, మనం ఎట్లా హెల్ప్ కి వెళ్తాం డాక్టర్ దగ్గర, ఇట్స్ జస్ట్ అనదర్ ఇల్నెస్ అంతే. ఇప్పుడు ఈ మెంటల్ హెల్త్ కండిషన్స్ కి తక్షణం క్యూర్ ఉంటుందండి? ఒక అక్యూట్ ఎపిసోడ్ ఆఫ్ డిప్రెషన్ లో ఉన్న వ్యక్తిని తీసుకెళ్తే ఇమీడియట్ గా వితిన్ హౌ మెనీ డేస్ వాళ్ళని ఆ కెమికల్ ఇంబ్యాలెన్స్ ని రివర్స్ చేయగలరు? యా, డెఫినెట్లీ రివర్స్ ఉంటుంది, కానీ వీ కాంట్ సే ద టైమ్ స్పాన్. ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్, మారుతుంది మనకు. కానీ అఫ్ కోర్స్ డెఫినెట్లీ వీ కెన్ హెల్ప్ ద పర్సన్ విత్ దట్. విత్ ద మెడిసిన్ తో కెమికల్ బ్యాలెన్స్ రివర్ట్ చేస్తాము. ఇంకా అట్లనే కౌన్సిలింగ్ చేస్తాము. విల్ టీచ్ దెమ్ హౌ టు టిప్స్ ఇస్తాము, హౌ టు ఫేస్ దేర్ ప్రాబ్లమ్స్ విచ్ దే ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ ద లైఫ్. రైట్. సో వాళ్ళకి జరుగుతున్న పరిస్థితుల్ని సెల్ఫ్ మానిటరింగ్ కింద పెట్టి కొంచెం కాగ్నిటివ్ థెరపీ లాగా, యా డెఫినెట్లీ రికగ్నైజింగ్ దేర్ ఓన్ ఎమోషన్స్ అండ్ రెస్పాన్సెస్. అది మీరు ప్రాబ్లం వస్తే ఎట్లా ఫేస్ చేయాలి, ఇన్స్టెడ్ ఆఫ్ సూసైడ్ ఇస్ ఓన్లీ నాట్ ద సొల్యూషన్ అని చెప్పి మనం వేరే ఎట్లా పాజిటివ్గా మీరు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు అండ్ యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ ఇన్స్టెడ్ ఆఫ్ సల్కింగ్ ఇన్ అండ్ గోయింగ్ ఇన్ టు ఇట్. రైట్. టిపికలీ డాక్టర్ సారా, ఒకసారి అటెంప్ట్ చేసిన హిస్టరీ ఉంటే మళ్ళీ దానికి పాల్పడుతూ ఉంటారా? ఛాన్స్ ఉండొచ్చు కూడా, ఉండకపోవచ్చు కూడా. వితౌట్ ట్రీట్మెంట్, యా డెఫినెట్లీ. కొన్ని పర్సనాలిటీ డిజార్డర్ టైప్స్ లోనే అంటే డిప్రెషన్ లేకుండా పీపుల్ ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్ లైన్ పర్సనాలిటీస్ కావచ్చు, నార్సిస్టిక్ పర్సనాలిటీస్, లేకపోతే ఇంకా ఏవో వింటూ ఉంటావు స్కిజోఫ్రెనిక్, ఇవన్నీ కూడా టెండెన్సీస్ ఉన్న వాళ్ళందరూ. ఈ పర్సనాలిటీ డిజార్డర్స్, క్లస్టర్ బి పర్సనాలిటీ డిజార్డర్స్ లో is it common that they have suicidal tendencies? Yeah, they do have. కానీ మళ్ళీ దాంట్లో మనకు టైప్స్ ఉంటాయండి. కొంచెం కొద్దిమంది ఏం చేస్తారు, అటెన్షన్ సీకింగ్ కోసం చేస్తారు. రైట్. కొద్దిమంది లైక్ వాట్ డు యూ సే, ఏమైనా పని చేయించుకోవాలని బెదిరించి అది చేయించుకోవడానికి చూస్తారు. మ్యానిపులేటివ్ బిహేవియర్. సో దీస్ ఆల్ కమ్స్ అండర్ ద పర్సనాలిటీ ఆఫ్ ద పర్సన్. అది సో అది మనం తెలుసుకోవాలి. పర్సనాలిటీ డిజార్డర్ ఉండి సూసైడ్ అటెంప్ట్ కి, డిప్రెషన్ ఉండి సూసైడ్ అటెంప్ట్ కి తేడా ఉంటుంది? డెఫినెట్లీ చాలా తేడా ఉంటుంది. రైట్. అంటే ఇన్ ద వే దే యాక్చువల్లీ, యా చాలా మంది చెప్పి ముందు వెళ్ళి తర్వాత నేను చచ్చిపోతా అని చెప్తూ ఉంటారు, బెదిరిస్తూ ఉంటారు. అవి సీరియస్ గా తీసుకోవాలండి. వీడియోలు ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. సీరియస్ గా అంటే వీ నీడ్ టు టాక్ టు దెమ్. అది ఎట్లయినా సూసైడల్ థ్రెట్ ఉండని, ఒక పదం చెప్పినా ఉండని, అది ఒకసారి వెళ్ళి ఒక స్పెషలిస్ట్ తో మాట్లాడిపియడమే బెటర్. సో దే ఆర్ ద రైట్ పర్సన్స్ టు నో అతనికి నిజంగా ప్రాబ్లం ఉందా లేకపోతే జస్ట్ బెదిరించేస్తున్నారా. రైట్. మామూలుగా సైకియాట్రిక్ మెడిసిన్ ఒకసారి అలవాటు పడ్డాక తర్వాత దాని నుంచి వీన్ ఆఫ్ అవడం కష్టం అంటారు. అట్లా ఏం లేదండి. వన్స్ సిమ్టమ్స్ తగ్గిపోయినాయి,
మంచిగా అయిపోయాడంటే అది చూసి మేము మెల్లిమెల్లిగా డోస్ తగ్గించి వి విల్ స్టాప్ ఇట్. సడన్గా స్టాప్ చేయకూడదు. దట్స్ ద స్టాప్ థింగ్. చేస్తే మళ్ళీ విత్డ్రావల్ సింప్టమ్స్ Yeah. లాగా వస్తాయి. ఎందుకంటే బాడీలో ప్రొడ్యూస్ కాని ఆ కెమికల్స్ ఇన్ని రోజులు ఎక్స్టర్నల్ సహకారంతో ఇస్తున్న ఆ కెమికల్స్ ఒక్కసారిగా మరి దాని ప్రొడక్షన్ ఎలా మొదలవుతుంది బాడీలో? అది బాడీలో ఉండవు కాదు, అవి ఉంటాయి, అది తగ్గిపోతాయి. మనకు జెనెటికలీ కానీ లేకపోతే జెనెటిక్ రీజన్ అయినా ఉండొచ్చు, లేకపోతే స్ట్రెస్ వల్ల అయినా ఉండొచ్చు, ల్యాక్ ఆఫ్ విత్ బ్యాడ్ లైఫ్ స్టైల్, యూజ్ ఆఫ్ డ్రగ్స్, ఆల్కహాల్, దేనివల్ల అయినా మనకు అది తగ్గిపోతుంది కొంచెం. సో మనం బయట నుంచి అది సప్లిమెంట్స్ ఇచ్చి వి జస్ట్ ఇంక్రీజ్ ద లెవెల్ ఆఫ్ ఇట్. రైట్. సో సడన్గా మనం అది డ్రగ్స్ తీసేస్తే ఏమవుతుంది, అది సడన్గా లెవెల్ పడిపోతుంది. రైట్. సో గ్రాడ్యువలీ వీ స్టాప్ టేపరింగ్ రైట్. అండ్ స్టాప్ ద ఇన్ జనరల్ కొన్ని ఫుడ్స్ మనకి డిప్రెషన్ లెవెల్స్ తగ్గిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బనానాస్, ఇందులో కొన్ని పదార్థాలు కొన్ని న్యాచురల్ ఇవి ఉంటాయి అంటారు. అలాగా మనకి కొన్ని ఫుడ్స్ వుడ్ యూ రికమెండ్ దట్ హ్యావింగ్ అ సర్టన్ కైండ్ ఆఫ్ బ్యాలెన్స్ డైట్? అట్లా ఏం ఉండదు, బట్ క్లినికలీ అంటే ప్రూవ్ అయింది ఏమీ లేదు. నథింగ్ లైక్ దాట్. రైట్. సో మొత్తానికి నార్మలీ బ్యాలెన్స్ డైట్ విచ్ వి సే ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, హై ప్రోటీన్ డైట్ అంతే. లైక్ ఏం పర్టిక్యులర్ అట్లా లేదు, ఇది తింటే ఇది రాదు అన్నట్టు. యా. సో ఇవాళ మీరు చెప్పిన అంటే కొన్ని లక్షణాలు ఏంటంటే ప్రధానంగా అలవాట్లు, ఆహార వ్యవహారాల్లో, అలవాట్లలో, ప్రవర్తనలో ఏ తేడాలు మనలో మనం గమనించుకున్నా లేదు పక్క వాళ్ళలో గమనించినా కూడా తక్షణం సంథింగ్ ఇస్ నాట్ రైట్ అనే ఒక విషయాన్ని అందుకుని సైకియాట్రిస్ట్ ని సంప్రదించాలి. అండ్ కొన్నిసార్లు తీవ్రంగా, ఇన్ఫాక్ట్ ఒక చాలా బ్రిలియంట్ పోస్టర్ ఒకటి చూసాం, డిప్రెస్డ్ ఫేస్ కి నార్మల్ ఫేస్ కి తేడాని. డిప్రెస్డ్ గా ఉన్న వాళ్ళు ఎక్కువ నవ్వుతారు, స్మైల్ చేస్తారు, ఇన్ఫాక్ట్ టు కవర్ అప్ దట్, camouflage that, whereas a normal person is okay with their emotional swings. డిప్రెషన్ లో ఉన్న వాళ్ళని, so would you say that's right అండి? ఓకే, లైక్ అది వాస్తవం అంటారా? యా, యూ క్యాన్ సే ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ ఇది. రైట్. డాక్టర్ సారా, థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ సాక్షి లైఫ్ ప్రేక్షకులకి ఇంట్రొడక్షన్ టు డిప్రెషన్ సూసైడల్ టెండెన్సీస్ ఈ విషయం గురించి మాట్లాడేందుకు. అండ్ తర్వాత ఎపిసోడ్లో ఒక చాలా కామన్గా మనకి ఈ సోషల్ మీడియా వచ్చాక పెరుగుతున్న ఇన్ఫ్లుయెన్సెస్లో ఫలానా వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నారా పట్టుకోవడం ఎలా, 5 చిట్కాలు, 3 చిట్కాలు అని చెప్తాం. దీంతో మనుషుల మధ్య అనుమానాలు, బంధాలన్నీ మారిపోతున్నాయి కూడా, అనుమానాలు పెరిగిపోయి. వీటి గురించి కూడా మాట్లాడదాం. స్టే విత్ us and thank you for watching Sakshi Life.